కనీసం హైదరాబాద్లో అమ్ముకున్న భూముల పైసలు ఒక 50% హైదరాబాద్ మీద ఖర్చు పెట్టినా బ్రహ్మాండంగా ఈ ట్రాఫిక్ సమస్య వచ్చేది కాదు, ఈ మోరిల సమస్య వచ్చేది కాదు, ఈ నాలల సమస్య వచ్చేది కాదు. ఇవాళ వచ్చిన నుంచి మూసి కానీ హైడ్రా పెట్టి ఎక్కడ నాలాలు కబ్జా కావద్దని, చెరువులు కబ్జా కావద్దని, ఇంతకంటే ఏం చేయమంటారు ఒక ముఖ్యమంత్రిని? అయితే కాంగ్రెస్ పార్టీ అంటేనే కరప్షన్ పార్టీ, స్కామ్ చేసే పార్టీకే కాంగ్రెస్ పార్టీకి ఉంది. అండ్ ఈ 4.5 సంవత్సరాల్లో మీరు ఇంత అద్భుతంగా ఎట్లా తీర్చిదిద్దుతారు? మీరు 7,000 కోట్లు అప్పులే కడుతున్నారు. అండ్ లంక బిందెలు అనుకొని వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయి. సో ఇక్కడ బడ్జెట్ చూస్తే బడ్జెట్ లేదు. మరి అట్లాంటప్పుడు ఎట్లా సాధ్యమవుతుంది కాంగ్రెస్ పార్టీకి? మీరు కూడా అలాగా ఏదో మాటలు మాట్లాడాలని చెప్పేసి ప్రజలను ఒక హైప్ క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలు అన్నీ అర్థం చేసుకున్నారు. ఇప్పటికే ఈ రాష్ట్రాన్ని ముంచేసిండు కేసీఆర్. ఇంకా ఈసారి కాంగ్రెస్ రాకపోతే ఇక అసలు ఈ రాష్ట్రం అనేది అధోగతి పట్టి పరిస్థితి ఉండే. కాబట్టి ప్రజలు మార్పు కోరిరు, మార్చి కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చారు. ఇప్పుడు ప్రాంతీయ పార్టీకి కానీ కేసీఆర్కి కానీ ఆయనకు ఎవ్వడు అడ్డం లేడు. ఒక ఎమ్మెల్యే కానీ ఒక మంత్రి కానీ ఎవరన్నా అడిగేటోళ్ళు ఉండేనా? క్లియర్గా చెప్పు రాజు, నువ్వు అంత వాస్తవం చెప్పు. నువ్వు మాటలు మస్తుగా చెప్పొచ్చు, అందరు చూస్తూనే ఉంటారు ఇవన్నీ. అదే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఒకవేళ ముఖ్యమంత్రి తప్పు చేసినా, మంత్రి తప్పు చేసినా మాకు పైన అడిగేటోళ్ళు ఉన్నారు. మా దగ్గర ఉన్న మంత్రులకే అందరికీ స్వాతంత్రం. ఎక్కడన్నా తప్పు జరిగితే ఎంబటే చెప్తారు. ఇప్పుడు వాళ్ళ క్యాబినెట్ మీటింగ్లో వచ్చి సంతకాలు పెట్టి ఛాయ్ తాగి బిస్కెట్ దీనికి పోయేటోళ్ళే కదా. ఈడ మా క్యాబినెట్ మీటింగ్లో అట్లుంటారా? గ్యారంటీగా ప్రతిదీ డిస్కస్ చేస్తారు. ప్రతిదీ ఇక్కడ మిస్యూజ్ అవుతుందంటే ప్రతి ఒక్కరు అడిగే విధంగా కాంగ్రెస్ పాలన ఉంటుంది. కాంగ్రెస్లో ఫ్రాడ్ అనేది ఎదుటోడు లొల్లి పెట్టే, అంటే బయటికి అందరికీ స్వతంత్రం ఎక్కువ కదా అడిగటానికి, ఆ విధంగా జరుగుతుంది తప్ప ఇప్పుడు అదే కేసీఆర్ దగ్గర కుయ్యమనకుండా వచ్చి కూర్చుండ్రి సంతకాలు పెట్టిపోయారు. ఎవరన్నా సింగిల్ మ్యాన్ డిసిషన్ లేకపోతే వాళ్ళ కుటుంబ డిసిషనే కదా. దోసుకోవాలన్న వాళ్ళేనా, ఏ వర్కులు పెట్టాలన్నా వాళ్ళేనా. వీళ్ళు వచ్చి నాకు గిది అడిగి గిది వర్క్ పెట్టాయని అడిగేటోడు ఉండేనా? వాళ్ళు ఒక మంత్రులు ఎమ్మెల్యేల వాళ్ళ ప్రభుత్వంలో. ఇవాళ మా ప్రభుత్వంలో ప్రతి మంత్రి ఈక్వల్ టు సీఎం లాగా ఫీల్ అవుతారు, ప్రతి ఎమ్మెల్యే ఈక్వల్ టు మంత్రి లాగా ఫీల్ అవుతారు. ఏదన్నా అడుగుతారు, ఎవరితోటన్నా కొట్లాడతారు, ఏ పనన్నా చేపిస్తారు. అది కాంగ్రెస్లో స్వేచ్ఛ ఉంటుంది. అందుకే ప్రజాపాలన అంటే కాంగ్రెస్ను చూసి ఈ దేశానికి ఒక రోల్ మోడల్ కాబోతుంది తెలంగాణ రాష్ట్రం. ఓకే, సో అంటే డబ్బులు ఏ విధంగా సెట్ చేస్తారు అన్నది మిస్యూజ్ అయ్యేటివన్నీ కంట్రోల్ చేస్తే చాలు. నేను ఇప్పటిదాకా లెక్కతో సహా చెప్పిన ఆధారాలతో సహా అసెంబ్లీలో మల్రెడ్డి రంగారెడ్డి గారు అడిగినరు. ఒక్క లైట్ మీద 8,000 రూపాయలు ఫ్రాడ్ జరుగుతుంటే కళ్ళు మూసుకొని ఉన్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. మరి అదొక్కటి చాలదా? నువ్వు ఆ 8,000 లైట్లు రాష్ట్రం మొత్తం ఈ 5 సంవత్సరాలకు, ఒక్క సంవత్సరంలో వాళ్ళు ఫ్రాడ్ చేసిన డబ్బులతోటి 5 సంవత్సరాలు పెట్టవచ్చు ఆ డబ్బులను. ఈ విధంగా మిస్యూజ్ ఎక్కడైతుందో అక్కడ కంట్రోల్ చేస్తే రాష్ట్రం బ్రహ్మాండంగా నడపచ్చు. కాకపోతే వీళ్ళు మొత్తం గాడి తప్పిపోయింది కాబట్టి గాడిలో పెట్టడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే, అండ్ మీ కార్పొరేషన్ ఎట్లా సెట్ చేస్తారు అనుకో? బ్రహ్మాండంగా ఉన్నది మా కార్పొరేషన్. మాకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మంత్రి ఉన్నారు. ఆయన కూడా ఎంతసేపు వర్క్ మైండెడ్ మనిషి. నువ్వు ఏదన్నా పని ఉన్నదంటే 10 సార్లు ఎవరి దగ్గరకన్నా పోయి ఆ పని కావాలని చూస్తాడు. ఇప్పుడు నేషనల్ హైవే ఆయన ఎంపీగా ఉండి 700 కోట్లు తీసుకొచ్చాడు 30 కిలోమీటర్లకే. ఇప్పుడు 6 లైన్ల రోడ్ అవుతున్నది. ఆ విధంగా మొత్తం ఈ రాష్ట్రంలో R&B రోడ్ల మీద ఇప్పటి వరకు ఉన్న యాక్సిడెంట్స్ను కనీసం ఒక 50-60% అన్నా తగ్గియాలని ఒక ప్రణాళికబద్ధంగా వర్క్ చేస్తున్నారు. ఎందుకు యాక్సిడెంట్లు అవుతున్నాయి, ఏడన్నా ఒక యాక్సిడెంట్ అయితే దాని మీద రివ్యూ పెట్టుకొని ఏ విధంగా మనం ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ యాక్సిడెంట్లు జరగవద్దు. మీరు చూసుంటారు నిన్న మొన్న ఈ 6 నెలల సంది ప్రతి దగ్గర నేషనల్ హైవే మీద కూడా ఏమైనా యాక్సిడెంట్ స్పాట్స్ ఉంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో తగ్గియటానికి ఒక ప్రణాళికబద్ధంగా చేస్తున్నారు. అంటే గతంలో అసలు కార్పొరేషన్ చైర్మన్లు కూడా ఎవరికి తెలియకపోయేది, అదైతే ఓపెన్గా చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు